వైష్ణవి, వెల్కమ్ టు 10 స్టార్ న్యూస్. ఇక డీటెయిల్స్ చూసుకున్నట్లయితే వెంకటగిరి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా డక్కిలి మండలంలో దగ్గవోలు, కేబీపల్లి, పాతనాలపాడు, చాకలపల్లి గ్రామ పంచాయతీలకి విచ్చేసిన సందర్భంగా గ్రామ ప్రజలు ఘనంగా స్వాగతించారు. అనంతరం రోడ్ షోలో పాల్గొని ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ప్రజలందరూ సంతోషంగా ఉండాలంటే అత్యధిక మెజారిటీతో మన జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకుని మరలా ముఖ్యమంత్రిగా చేసుకోవాలని చెప్పారు. మీకు రావాల్సినటువంటి పథకాలను సకాలంలో అందించాలంటే అది జగన్మోహన్ రెడ్డికి మాత్రమే సాధ్యమని అన్నారు. వెంకటగిరి నియోజకవర్గ ప్రజలు 2019 సంవత్సరంలో రామనారాయణ రెడ్డిని వైఎస్ఆర్ ఎమ్మెల్యేగా గెలిపించారు. కానీ రామనారాయణ రెడ్డి ఎటువంటి అభివృద్ధి పనులు చేయకుండా తెలుగుదేశం పార్టీ నాయకులకు కొమ్ము కాసి వెంకటగిరి ప్రజలను మోసం చేశారని చెప్పారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ద్వారా వచ్చి వెంకటగిరి నియోజకవర్గంలోని ప్రజలను, నాయకులను తెలుగుదేశం పార్టీలోకి చేరుస్తారని చెబుతున్నారు. కానీ దానికి వెంకటగిరి ప్రజలు తగిన బుద్ధి చెబుతారని అన్నారు. వెంకటగిరి నియోజకవర్గానికి వైఎస్ఆర్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసింది నేనేనని, మీరందరూ నన్ను అత్యధిక మెజారిటీతో గెలిపిస్తే అభివృద్ధిని పరుగులు తీయిస్తానని చెప్పారు. మీరందరూ జనార్దన్ రెడ్డి, రాజ్యలక్ష్మమ్మల పరిపాలన ఏ విధంగా ఉంటుందో చూశారు. అదే విధంగా ఆ కుటుంబం నుంచి వచ్చిన నాకు కూడా అవకాశం ఇచ్చినట్లయితే అభివృద్ధి ఎలాగ ఉంటుందో మీకు 5 సంవత్సరాలలో చేసి చూపిస్తారని చెప్పారు. ఇప్పుడున్న జగన్మోహన్ రెడ్డిని నమ్ముతారా లేక చంద్రబాబు నాయుడిని నమ్ముతారా అని రామ్కుమార్ రెడ్డి అడిగినప్పుడు జగన్మోహన్ రెడ్డిని మాత్రమే నమ్ముతామని ప్రజలు కేరింతలు కొట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు 1 సంవత్సరం క్రితం నన్ను పంపించారు. అప్పటి పేరు సమన్వయకర్త. ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో ప్రజలందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేని గెలిపించి ఎమ్మెల్యేగా చేసి అసెంబ్లీకి పంపిస్తే ఆ వ్యక్తి ఎవరమ్మా తెలుసా? పోయిసారి మరి ఓటేసిన వాళ్ళు మరి గుర్తుపెట్టుకో ఉంటారు. ఆయన్ని నెల్లూరు ఆయన, ఆత్మకూరు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మీద, ఆయన తల్లిగారి మీద అనరాని మాటలు అన్నా కూడా ఒక పెద్ద రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి మన పార్టీలోకి వస్తానన్నప్పుడు తీసుకొని సీట్ ఇవ్వడం జరిగింది. ఇది నేదురుమల్లి కుటుంబం సీట్ అని ఇప్పుడే చెప్తా ఉండదు. మంచి పనులు చేసినా, ఊరికి మంచి చేసినా నేదురుమల్లి కుటుంబం చేసింది. 1980లో జనార్దన్ రెడ్డి గారు రావటం, 83లో ఇక్కడ పోటీ చేశారు. అప్పుడు మీరు ఓటేసినందువల్ల ఎమ్మెల్యేగా అయి ముఖ్యమంత్రి అయ్యాడు. అమ్మగారు మీరు ఓటేసినందువల్ల ఎమ్మెల్యే మంత్రి అయ్యారు. మీ అందరికీ అమ్మ ఎక్కువ తెలిసినట్టుంది నాయనకన్నా. ఎలిమెంటరీ స్కూల్ని హై స్కూల్ కూడా చేసిందంట అమ్మ, మన పిల్లలు ఇక్కడ చదవడానికి. ఇప్పుడు నాటు నేడు కింద అంతా మార్చారా? జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా 4 అడుగులు ముందరికి వేస్తున్నారు. మన పిల్లలు స్కూల్లో చదివితే స్కూల్ బాగుండాలి, అమ్మఒడి కింద 15,000 ఇవ్వాలి. మాయ మాటలు చెప్పే చంద్రబాబు నాయుడు కూడా వచ్చి ఒక పిల్లోడికి కాదు 4గురికి ఇస్తానంటున్నాడు. ఒకరికి ఇవ్వడానికి ఆయన మనసు రాలా. 14 సంవత్సరాలు వచ్చి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. మధ్యలో ఈ రామనారాయణ రెడ్డి లాంటి వాళ్ళు ఉంటారు. మాకు మంత్రి పదవి కావాలి. వచ్చిన 3వ నెల నేను వెంకటగిరి ప్రజలు నన్ను గెలిపించారు, వాళ్ళకి మంచి పనులు 4 మంచి పనులు చేయాలని అనుకోకుండా నాకు మంత్రి పదవి కావాలి, ఇవ్వకపోతే ప్రభుత్వం మీద ఎదురుదాడి మాటలు అంటాం. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట
వెంకటగిరి నియోజకవర్గ ప్రజలు అభివృద్ధికి నోచుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు చూశారు, పిలిచి మాట్లాడారు ఎమ్మెల్యేతో. ప్రతిదానికి ఇది చేస్తే నాకేంటి, ఇది చేస్తే నాకేంటి. నాడు నేడు జగన్మోహన్ రెడ్డి నేరుగా పంపించిన నిధులు ఒక ఎమ్మెల్యేగా మనకు అవసరాలు ఏమున్నాయని నియోజకవర్గంలో గుర్తించి ఊర్లో ఇబ్బందులు కనుక్కొని రోడ్లు సరిగా లేవా, సైడ్ డ్రైన్స్ లేవా, నీళ్ల ఇబ్బంది ఉందా, ఇవన్నీ పోరాడి ప్రభుత్వంతో నిధులు తీసుకొచ్చి డెవలప్ చేయాలి. అలాంటిది ఏం లేకుండా సొంత ప్రయోజనాల కోసం ఆ రోజు నుంచి జరుగుతున్న పనులు, మన డక్కిలి మండలంలో ఆల్తూర్పాటు ప్రాజెక్టు శాంక్షన్ అయితే జరగనీయకుండా చేశారు. 4 సంవత్సరాలు ఒక తట్ట మట్టి కూడా. ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు అంటారు ఆల్తూర్పాటు ప్రాజెక్టు చేయలేదు అని. చేయలేదు. ఎవరి వల్ల? ఆనం వల్ల. గెలుపొందాడు కానీ తెలుగుదేశంతో కుమ్మక్కయ్యాడు. ఈరోజు స్పష్టంగా అర్థమవుతుంది కదా, పోయి అక్కడే కూర్చో ఉంటాడు. వెంకటగిరి ప్రజల్ని, వెంకటగిరి నాయకుల ద్వారా ఇంకా ఎలా మోసం చేయాలా, ఎలా మభ్య పెట్టాలా, ఎలా మాయ మాటలు చెప్పాలి అని ఒకే ఒక లక్ష్యంతో నిన్న మీటింగ్ ఒకటి పెట్టాడు. నాయకుల్ని తెలుగుదేశంలో చేర్పించాలంట, మళ్లీ మీకు మోసం చేయాలంట. అంటే ఇక్కడి నుంచి జగన్మోహన్ రెడ్డి పంపించేసిన 1 సంవత్సరం క్రితం ప్రజలకి ఏమీ జరగటం లేదు, వెంకటగిరి ప్రజలకు ఏమీ జరగటం లేదు, నేదురుమల్లి కుటుంబం నుంచి వచ్చిన నన్ను ఇన్ఛార్జిగా వేసి 1 సంవత్సరం క్రితం పంపించడం జరిగింది.